జీఎస్కే 75 టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? బీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు చేస్తుంది ఎవరో సమాధానం చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని ప్రశ్నించిన అదే పార్టీకి చెందిన షాయంపేట మండల బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు గుర్రం రవీందర్, మాజీ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ నిమ్మల మహేందర్, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఇమిడిశెట్టి రవీందర్లు ప్రశ్నించారు. షాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మీ అనుచరులే కార్యకర్తల దగ్గర దళిత బంధు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేయలేదా? వారిని పార్టీ నుండి సస్పెండ్ ఎందుకు చేయలేదో చెప్పాలంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు నుండి ఉద్యమం పాల్గొని ఎన్నో కేసులు ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. పార్టీని నిర్వీర్యం చేస్తుంది మీ అనుచరులే అని గండ్ర వెంకటరమణారెడ్డిని ప్రశ్నించారు. నిజమైన కార్యకర్తలం మేమే అంటూ గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు పోడిశెట్టి గణేష్ను సస్పెండ్ చేసే అధికారం మండల అధ్యక్షులకు లేదని, తక్షణమే మీ చర్యలను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి సారయ్య, అశోక్, గజ్జి రవీందర్, అరికెళ్ల విజయ్ కుమార్, కొత్తగట్టు సాయి, బెరుగు సాగర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. కార్యకర్త ఉంటారు, వాటికి సమాధానం చెప్పాలి కానీ ఒంటెద్దు పోగొట్టు పోకుండా గ్రూప్ రాజకీయాలు చేసుకుంటా సస్పెండ్ చేయడం సరి అయింది కాదు. దాన్ని మీరు పునరాలోచించాలి. అలాగే పార్టీకి వ్యతిరేకం చేసిన వాళ్ళు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కార్యకర్తల దగ్గర డబ్బులు తీసుకొని, రమణారెడ్డి గారి అనుచరులు డబ్బులు తీసుకొని, దళిత బంధుకు డబ్బులు తీసుకొని, రెసిడెన్షియల్ స్కూళ్ళకు ఫీజులు తీసుకొని, ఈరోజు క్రిమినల్ కేసులు ఉండి జైలు పాలైన వారిని సస్పెండ్ చేయలేదు. ఇవాళ ఒక మంచి కార్యకర్తను 2001 నుండి ఉద్యమంలో పాల్గొని ఎన్నో కేసుల మీద ఉన్నటువంటి కార్యకర్తను ఇవాళ సస్పెండ్ చేసుడు మీకు ఎక్కడిది అధికారం అని మేము ప్రశ్నిస్తున్నాం. మీ అనుచరుల మీద ఎన్నోటువంటి రూమర్స్ ఉన్నాయి, ఎన్నోటువంటి చెడు పనులు ఉన్నాయి, ఎన్నోటువంటి కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ ఇస్తామని డబ్బులు వసూలు చేసి ఈరోజు కేసుల పాలైనరు. వాళ్ళని ముందు సస్పెండ్ చేయడు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు. మీరు వాళ్ళని సస్పెండ్ చేయాలి, మమ్మల్ని కాదు చేసేది. మీరు ఇప్పటికైనా మీ అనుచరులతో చెప్పండి. ప్రతి గ్రామంలో గ్రూపులు నడిపిస్తాను, వర్గాలు నడిపిస్తాను. ఇవాళ పార్టీ నష్టపోతుంది కాబట్టి మీరు వారితోటి మీరు మాట్లాడి గ్రూపులు లేకుండా ఇప్పటికైనా ఒకే లైన్పై పార్టీ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. కానీ ఎవరిని పడితే వారిని ప్రశ్నించే వాళ్ళను సస్పెండ్ చేస్తే ఇది బాగుండదు, ఇది మంచిది కాదు, పార్టీకి మీకు మంచిది కాదని మేము మాట్లాడుతున్నాం. అలాగే మీరు కొందరు పారాచూట్ నాయకులు వస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో ఎవరు తెలియదు. పొద్దుతిరుగుడు పొగులు లెక్క ఉన్నటువంటి నాయకులు ఉన్నారు ఇప్పుడు. అటువంటి నాయకులు మీరు మా దాంట్లోకి వచ్చి మా గ్రామాలలో గ్రూపులు వర్గాలు చేసి విభజించి చేస్తున్నది ఇది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాలి మీరు మాజీ ఎమ్మెల్యే గారు. లేకుంటే పార్టీకి నష్టం అవుతుంది. రేపు అన్ని రకాల మన ఒక వర్గాల పార్టీకి ఉన్నటువంటి నాయకులు కూడా నష్టం జరుగుతుంది. రేపు రాబోయే ఎన్నికల్లో కొంత వేరే మెసేజ్ పోతుంది. కాబట్టి ఇప్పటికైనా అందరితోటి మాట్లాడి ఒకే విధంగా పార్టీ లైన్లో ఉండాలని మేము చెప్తున్నాము. అలాగే మళ్ళీ చెప్తున్నా, పొడిశెట్టి గణేష్పై ఉన్నటువంటి సస్పెన్షన్ 2-3 రోజులు ఎత్తివేయాలి, పార్టీలో కొనసాగాలి. మొన్న జరిగిన సందర్భంలో పార్టీ మీటింగ్లు ఉద్యమ నాయకులకు సరైన కార్యకర్తలకు సమాచారం ఇవ్వడేవాలనే ఉద్దేశంతో మొన్న ఇక్కడికి గౌరవ మాజీ సభ్యులు వచ్చినప్పుడు గణేష్ గారు మాట్లాడడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గణేష్ను కావాలని ఒక విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీలో 2001 నుంచి ఉన్న వారు ఎవరు కూడా మిగలద్దు, మేమే కొనసాగాలనే ఒక కపట నాటకం ఇందులో దాగున్నది. దీనివల్ల మాకు ఏమైనా సస్పెండ్ చేస్తాడు అనే దాన్ని బట్టి మాకు అర్థం అవుతుంది. మరి ఇంట్లో ఎంతమంది సస్పెండ్ చేసుకుంటూ పోతారు? ఆయన చేసిన తప్పేంది? ఇప్పుడు ఇవాళ ఉన్నదే తను అడిగిన కదా, సమాచారం సరిగా లేదు, మాకు అందివ్వడం లేదు, అది తప్పుగా అయితే కాదు. మరి దానికి మండల పార్టీ కన్వీనరు నేను సస్పెండ్ చేస్తానని ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు. అసలు ఆయనకు సస్పెండ్ చేసే అధికారం లేదు. ఈరోజు గణేష్ గారిని 2001 మా తోటి ఉద్యమకారుడు, ఎన్నో కష్ట నష్టాలతోటి మేము ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాము.
ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కొంతమంది నాయకులు మా మీద అక్కస్తోటి లేనిపోని అబండాలు అది చేసుకుంటూ వర్గం అని గతంలో స్పీకర్గా ఉన్నాడు, ఉద్యమకారుడు. మేము ఆయన కింద పనిచేసినాము. మీరు వచ్చినాక కూడా మీతోటి కూడా పనిచేసినాము. జడ్పీటీసీగా గెలిపించుకున్నాము. 5 ఏళ్ళు మీతోటి. ఇవాళ వర్గం అని అంటున్నారు. మాకైతే వర్గం అనేది మాత్రం ఏమి లేదు. కేసీఆరే మాకు నాయకుడు. కేసీఆర్ జెండా కింద ఏ జెండా వచ్చినా కూడా మేము పనిచేస్తాము. అంతే తప్ప మాకు ఈ వర్గాలను పెట్టి మాకు అది చేయొద్దు. గణేష్ మాట్లాడిన దాంట్లో తప్పేమి లేదు. ఆయనే మన తెలంగాణ భాషలో మాట్లాడతారు, అడుగుతారు. ఇప్పుడు మేము ఉద్యమకారులం. పునాది నుంచి మా తెలంగాణ భవన్లో మా ఇటుక అనేది ఉన్నది కట్టిన దాంట్లో. కాబట్టి మాకు బాధకో సాధకో మాట్లాడినాం. మాకు ఇంటిమిషన్ ఉండకపోవడం వాస్తవము. కంపల్సరీ ఇప్పటికైనా కూడా ఏది ఉన్నా కూడా మాకు ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ అనేది అంతకుముందు మండల పార్టీ నుంచి వచ్చేది, ఎంపీపీ నుంచి వచ్చేది, లేకపోతే ఎమ్మెల్యే గారు కూడా స్వయాన చేసేది. జడిపించి ఈ మధ్యకాలంలో అసలే ఇంటిమిషన్ ఉండలేదు. కాబట్టి ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో గణేష్ అనే వ్యక్తి మా తోటిగా మా పార్టీలనే కొనసాగుతాడు. మాదే పార్టీ తెలంగాణ పార్టీ. మమ్మల్ని సస్పెండ్ చేసేవాళ్ళు ఎవరు? కాబట్టి ఇది ఈ వచ్చిపోయే వాళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. మేము మాత్రం నికాశబ్దిగా మేము పార్టీలే ఉంటాం. మళ్ళొకసారి పరిశీలించి గణేష్ను ఆ ఒక సస్పెండ్ ఎత్తివేయాలని చెప్పేసి